మాట్లాడతారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినోరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 119, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలువచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్యాపిటల్ సిటీ రాకూడదని వారు 250 కార్లు వేసుకుని ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నామో అక్కడ రైతులందరినీ కలిసి రైతులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ చెప్పిన మాట ఇలా అందరూ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పొలాలను తగలబెట్టారు ఇక్కడ భయభ్రాంతులు చేయటానికి. అదేవిధంగా వరద ముప్పు వస్తుంది, ఇక్కడ రాజధాని కడితే అది మునిగిపోతుందన్నారు. అదేవిధంగా భూకంపాలు వస్తాయన్నారు. ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయని అది కూడా కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు, వాళ్ళే క్వశ్చన్ వేసి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పటం, ఇలా అనేక దుష్ప్రచారాలు చేయటం జరిగింది. అధ్యక్ష,